హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకి రాశి హ్యాండ్స్ బ్లౌజ్ చిన్న చిన్న కుర్చీలతో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఆల్రెడీ మెజరింగ్ తీసుకున్నాను. 4 మడతలు వచ్చే విధంగా ఇలా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. క్లాత్ని ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపు ఉండాలి, మనకి ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండేటట్టు పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే బ్లౌజ్ని ఈ విధంగా ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి తీసేసి ఒక లైన్ మార్క్ చేసుకొని, ఆ తర్వాత మనకి హ్యాండ్స్ ఫిట్టింగ్ దగ్గర ఒక మార్కింగ్, అలాగే మనకి ఖర్చు కోసం 2 ఇంచెస్ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి లోపల నుంచి మనకి ఫిట్టింగ్ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడికి ఇలా మనం మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఈ హ్యాండ్స్ యొక్క పొడవు వచ్చేసి 8.5 ఇంచులు. అయితే ఇక్కడ నేను ఈ బుట్ట హ్యాండ్స్ మనకి రాసి హ్యాండ్స్కి ఇక్కడ మనకి చిన్న చిన్న కుచ్చులు అనేవి వస్తాయి కదా, ఆ కుచ్చులు రావడం కోసం మనకి ఎంత కుచ్చులు రావాలి అంటే పఫ్ అనేది కొంచెం ఎక్కువ రావాలా తక్కువ రావాలా అనే దాన్ని బట్టి మనం ఇక్కడ ఈ పొడవు అనేది పెంచుకోవాలన్నమాట. ఇక్కడైతే మనకి కొంచెం ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పఫ్ రావాలి కనుక అంటే మనకి 3 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను ఈ ఎల్లో బ్లౌజ్కి ఆల్రెడీ 3 ఇంచెస్ పెట్టి కుట్టుకున్నాను. సేమ్ అదే కొలతతోని మనకి బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ యొక్క పొడవు వచ్చేసి 8.5 ఇంచులు, పైన 3 ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా అనమాట పఫ్ కోసం. ఆ తర్వాత మనకి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్, 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని, ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి కొంచెం 1/2 ఇంచ్ కిందికి డౌన్ చేస్తూ ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి అయితే చూడండి. మనకి ఈ హ్యాండ్స్ యొక్క మనకి లోపల వైపు కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసేసుకొని అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి చంక భాగం వైపు. ఆ తర్వాత మెల్లిగా మనం ఈ 2 ఇంచెస్ ఎక్కడైతే ఉందో దానికి కింద కొంచెం 1/2 ఇంచు డౌన్ చేసుకుంటే ఇలా రౌండ్గా కలిపేసుకోవాలన్నమాట ఈ లైన్ని. లేదా మనకి కొత్తగా కట్ చేసే వాళ్ళైతే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. అక్కడి నుంచి ఈ విధంగా రౌండ్గా అయినా మనం ఆ తర్వాత అయినా ఇలా చేసేసుకోవచ్చు. మనకి హ్యాండ్స్ ముందు భాగం వైపు లోతు తీసుకుంటాం కదా, సో మనకి హ్యాండ్స్ ముందు భాగం ముడతలు రాకుండా ఉండాలంటే 3/4 ఇంచు తీసుకోవాలన్నమాట. 1/2 ఇంచు తీసుకుంటే మనకి ముడతలు వస్తాయి. సో 3/4 ఇంచు తీసుకుంటే పర్ఫెక్ట్గా మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. మరీ బక్కగా ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి లోతు అనేది. 1 ఇంచ్ అలా తీసుకుంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా సన్నగా ఉంటారు కాబట్టి మనకి హ్యాండ్స్ దగ్గర కొంచెం కండ ఎక్కువ ఉండదు కాబట్టి ఎక్కువ ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడైతే నేను మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ జాయింట్ దగ్గర ఒక కటింగ్ మార్కింగ్, అలాగే మనకి ఫిట్టింగ్ కుట్టు దగ్గర ఒక కటింగ్ మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి సైడ్కి ఎక్స్ట్రా ఇది ఎక్కువ క్లాత్ ఉన్నదాన్ని కటింగ్ చేసేసాను. ఇప్పుడు మనకి ఆ లైన్ పక్కన నుంచి 2 ఇంచెస్ అనేది ఖర్చు అనమాట. సో ఇక్కడ నేను హ్యాండ్స్కి డిజైన్ వేయడం కోసం చీరలు ఎక్కించి కొంచెం క్లాత్ అయితే ముందే తీసి పెట్టుకున్నాను. సో మనకి కింద కొంచెం ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది ఇది హ్యాండ్స్కి చుట్టూ కూడా ఉండేటట్టు చూసుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాలి. కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళైతే మనం ఈ చుట్టూ కూడా ఖర్చు అనేది ఒక 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే కటింగ్ మీరు కుట్టే దగ్గర మనకి కొంచెం అటు ఇటుగా జరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కుట్టే వాళ్ళకి, కొత్తగా కుట్టే వాళ్ళకి. సో అందుకోసం మనకి ఎక్కడ కూడా మనకి క్లాత్ అనేది తక్కువ పడకుండా ఉండాలంటే చుట్టూ కూడా కొంచెం ఖర్చు అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. నేనైతే ఒక 1/2 ఇంచు ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ హ్యాండ్స్ యొక్క డిజైన్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇక్కడ చూడండి, ఈ షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉందో మనకి అక్కడి నుంచి మనకి కిందికి 6 ఇంచుల దగ్గరికి ఈ విధంగా మనకి వీ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకొని, ఆ తర్వాత అటొక లైన్ ఇటొక లైన్ క్రాస్గా వీ షేప్ వచ్చే విధంగా పెట్టేసుకోవాలి. ఇది లైనింగ్ క్లాత్కి నేను ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాను. అండ్ మనకి కింద రియల్ క్లాత్కి కూడా మనకి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అది లైనింగ్ క్లాత్ని కట్ చేయకూడదు, కింద క్లాత్ని మాత్రమే కట్ చేయాలి. ఎందుకంటే కింద క్లాత్కి మనం ఇది ఇంకొక పీస్ వేరే పీస్ కట్ చేసి జాయింట్ చేస్తాం కాబట్టి, సో కింద దానికి కూడా మనకి మార్కింగ్ పడ్డది దాని మీదకించి ఇది మార్కర్తో ఈ విధంగా లైన్ డ్రా చేసేసి ఇలా అయితే తీసుకున్నాను. మనకి షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనకి అటు ఒక 3.5 ఇంచులు ఇటు ఒక 3.5 ఇంచులు ఫ్రంట్ బ్యాక్ అట్లా వచ్చేస్తుంది అనమాట ఈ వీ షేప్ అనేది. సో మనకి మధ్యలోకించి లైన్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మనకి చూసుకుంటే కనుక మనకి అటు ఒక 3.5 ఇంచులు ఇటు ఒక 3.5 ఇంచులు అలా ఉంటుంది. 3.5 కంటే ఎక్కువ ఉండదు.
ఇప్పుడు మనం ఈ క్లాత్‌ని చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకి చుట్టూ కూడా కొంచెం జాయింట్ కోసం ఖర్చు కావాలి కాబట్టి క్లాత్ నేను ఎక్కువ తీసుకోలేదు. కొంచెం మనకి ఒక కుర్చీ మందం ఉండే విధంగానే తీసుకున్నాను కాబట్టి మనకి ఈ చుట్టూ కూడా మనకి ఒక హాఫ్ ఇంచు మందం ఖర్చు కోసం కుట్టుకునే విధంగా ఉండేటట్టు చూసుకొని దీన్నైతే కట్ చేసుకుంటున్నాను రౌండ్‌గా. మనకి ఇది ఏ షేప్‌లో అయితే కట్ చేసామో సేమ్ అదే షేప్‌లో మనం దీనిని కింద చీర క్లాత్‌ని కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు నేను కట్ చేసిన క్లాత్‌ని ఇప్పుడు ఈ ఎక్కడైతే కట్ చేశానో అదే ప్లేస్‌లో మనం దీనిని జాయింట్ చేసుకోవాలనమాట. సో, జాయింట్ చేయడం కోసం ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒకసారి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వచ్చేస్తుందనమాట చూడండి. ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు మనం దీనిని. సో, ఇలా మనం డైరెక్ట్‌గా ఈ క్లాత్‌ని ఇలా పెట్టేసి కుట్టేయలేం కాబట్టి సో, ఫస్ట్ ఇక్కడైతే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మనకి ఇది డైరెక్ట్ ఇలా కుట్టేస్తే మనకి సరిగా రాదనమాట. సో, దాని గురించి నేను వేరే క్లాత్ మనకి నెక్‌కి వేసేటప్పుడు నెక్ పట్టి ఏ విధంగా అయితే ఏస్తామో సో, అలా వేసుకోవాలనమాట. సో, ఇక్కడ నేను మనకి లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఒక సైడ్ మనం ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా మనం దీనిపైనకించి లోపల కొంచెం ఒక పావించు ఖర్చు ఉండే విధంగా చూసేసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను డైరెక్ట్‌గా ఈ విధంగా ఈ క్లాత్‌ని కూడా పెట్టి చూపిస్తున్నాను. సో, అది మనకి డైరెక్ట్‌గా కుట్టడానికి రాదు కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడ మనకి కింద మనకి వి షేప్‌లో రావాలి కాబట్టి ఇక్కడ కొంచెం ఒక చిన్న ఈ క్లాత్ ఏదైతే జాయింట్ చేస్తున్నామో దానిని కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా వి షేప్ వచ్చే విధంగా మనం కుట్టుకుంటే మనకి ఈ క్లాత్ అనేది అటు ఇటు మనకి మూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుందనమాట. సో, మనకి రౌండ్ తిరగకుండా మనకి వి షేప్‌లో రావాలంటే ఇలా కొంచెం ఒక కుచ్చి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఏదైతే మనం పట్టి జాయింట్ చేసుకున్నామో దానిపైనకించి మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ మీద నుంచి మాత్రమే పడాలి కుట్టు. రియల్ క్లాత్ మనకి బ్లౌజ్ క్లాత్ మీద నుంచి కుట్టు అనేది రాకూడదు. సో, దాని మీద కనిపించకూడదు అనమాట. సో, ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకి ఇది కింద మనకి వి షేప్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ మనకి కొంచెం ఇలా కట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా కట్స్ పెట్టుకుంటే మనకి ఇది మనకి క్లాత్ అనేది ఫోల్డ్ చేసేయడానికి ఈజీగా ఉంటుంది లోపల వైపు. ఇప్పుడు ఈ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసి మనం ఇందాక కట్ చేసిన రియల్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇందాక నేను రివర్స్ జాయింట్ చేశానన్నమాట మిస్టేక్‌లో. సో, అందు గురించి మళ్ళీ నేను చూపిస్తున్నాను. ఇందాక ఎలా అయితే కుట్టానో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనం ఈ పట్టీని మొత్తం కుట్టేసి లోపల ఫోల్డ్ చేసిన తర్వాత అయితే మనకి హ్యాండ్స్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్లాత్‌ని ఇప్పుడు ఇక్కడ మనం ఎలా జాయింట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇది మనకి ఉల్టా సీదా చూసుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడు పట్టీ ఏదైతే జాయింట్ చేసుకున్నామో ఆ పట్టీకి మనం ఈ క్లాత్‌ని పెట్టేసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట. అంతే సింపుల్. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఈ పట్టిని కింద పట్టిని అలాగే మనకి కట్ చేసుకున్న ఈ క్లాత్ ఏదైతే ఉందో రెండింటిని కూడా మనకి చూసుకోండి. మనకి ఆ పట్టి మీదకించి మాత్రమే రావాలి కుట్టు అనేది. మనకి జాకెట్ రియల్ క్లాత్ ఏదైతే ఉందో దాని మీద వెళ్ళకూడదు అనమాట కుట్టు అనేది. సో, అది వెళ్ళకుండా మనం ఈ విధంగా మనం వి షేప్ ఏ విధంగా అయితే మనం ఈ క్లాత్‌ని కింద ఆల్రెడీ స్టిచ్ చేసామో సేమ్ అదే క్లాత్ అంటే మనం లైనింగ్ క్లాత్ స్టిచ్ చేసాం కదా. సో, దాని మీద నుంచి మాత్రమే దీనిని ఈ విధంగా పెట్టేసి మనం కుట్టేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి. మనం ఒకసారి ట్రై చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువ మనకి కష్టపడనవసరం లేదు. ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు ఈ క్లాత్ అటు ఇటుగా మనకి కొంచెం సైడ్‌కి మనకి జారిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఆ పట్టీ అనేది అటు ఇటు మనకి జరగకుండా మనం ఈ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో అది కింద మనకి కరెక్ట్‌గా ఉండిపోయేలాగా మనం ఈ రియల్ క్లాత్ జాయింట్ ఉంది కదా దానిపైనకించి ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. సో, మనకి రెండిటి మీదకించి కుట్టు అనేది వచ్చేసింది. కింద లైనింగ్ క్లాత్ మీద పడుతుంది రియల్ క్లాత్. అలాగే మనం ఇప్పుడు జాయింట్ చేసుకున్న చీర యొక్క ఆపోజిట్ క్లాత్ ఏదైతే ఉందో ఈ మూడిటి మీదకించి ఈ కుట్టు అనేది పడుతుందన్నమాట. సో, ఇంతేనండి.
ఇక్కడ నేను జస్ట్ ఒక సింగిల్ కుట్టు మాత్రమే వేసుకున్నాను. ఇక్కడ మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. అంటే లేస్ కానీ లేకపోతే మనకి ఏదైనా బటన్స్ కానీ అవైనా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. నేనైతే ఈ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసిన తర్వాత పెట్టుకోవాలి లేస్ లాంటిది ఏదైనా సరే. సో ఇక్కడ చూడండి ఈ విధంగా పెట్టేసుకొని మనం మధ్యలో ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఒక కట్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇది జాయింట్ చేసేటప్పుడు మనకి గుర్తుండడం కోసం. ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ని సీదా వైపు పెట్టేసుకోవాలి. కింద మనకి జాకెట్ క్లాత్ సీదా వైపు పెట్టేసి మనం ఈ లైనింగ్ క్లాత్ని లోపల వైపుకి తిప్పేసుకుంటాం కాబట్టి చేత్మన్ లాంటిది హెమ్మింగ్ లాంటిది ఏం చేయం కాబట్టి జస్ట్ నేను ఇలా పెట్టేసుకొని కింద మనకి ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండే విధంగా చూసేసుకొని ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకొని ఆ తర్వాత మనం మళ్ళీ ఈ క్లాత్ని ఇప్పుడు చూడండి ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ఒకసారి ఇది మనకి ఖర్చులు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ పైనకించి మధ్యలోకించి ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే మనకి ఇక్కడ ఈ 2 క్లాత్లు కూడా జాయింటింగ్ అనేది గట్టిగా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఈ హ్యాండ్స్ దగ్గర మనకి కొంచెం చిన్న సన్నపట్టిలాగా గట్టిగా ఉంటుందన్నమాట. సో ఇంతే. ఇప్పుడు మనం ఈ కుట్టు అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇలా ఈ లైన్ క్లాత్ని లోపల వైపుకి తిప్పేసుకోవడమే. ఇప్పుడు మనం ఈ చివరి అంచు నుంచి ఇంకొక కుట్టు అయితే ఫైనల్ కుట్టు వేసేసుకుంటే మనకి ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇంతేనండి, చాలా సింపుల్గా మనం దీన్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆల్రెడీ నేను ఒక హ్యాండ్ని అయితే రెడీ చేసి స్టిచ్చింగ్ అయితే చేశాను. కింద పట్టికి వేయడం అయితే అయిపోయింది కుట్టు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలన్నమాట. పైనకించి ఇలా మనం రౌండ్గా చుట్టూ కూడా జాయింట్ చేసుకోవచ్చు. మనకి సైడ్స్ మనకి జాయింట్ అయితే చేయట్లేదు, చుట్టూ కూడా మనకి ఈ విధంగా అయితే నేను జాయింట్ చేసుకుంటున్నాను. ఈ హ్యాండ్స్కి లోతు అయితే తీసుకోలేదు. మనం హ్యాండ్స్ ఎప్పుడైతే జాయింట్ చేస్తామో అప్పుడే లోతు అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనకి కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోయి మనకి ఈ కట్ చేసిన తర్వాత అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి అట్లా కుట్టేస్తూ ఉంటాము కన్ఫ్యూజన్లో. బ్యాక్ ఫ్రంట్ కొన్నిసార్లు తెలియవు అనమాట కొన్ని బ్లౌజులకి క్లాత్స్ సేమ్ ఉండేసరికి. సో అలాంటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను కుట్టేటప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడే మనకి ఫ్రంట్ వైపు ఎటువైపు వస్తుందో చూసుకొని అప్పుడు మాత్రమే కట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చూడండి ఇది కరెక్ట్గా మనకి ఫ్రంట్ వైపుకే వచ్చేసింది కాబట్టి ఇలా పెట్టేసుకొని చూసుకోవాలన్నమాట హ్యాండ్స్. ఇప్పుడైతే మనం ఈ లోతు అనేది ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా వస్తుంది, కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. సో ఇదైతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను. నేనైతే ఇలానే చేస్తానండి కన్ఫ్యూజ్ లేకుండా. సో మనకి షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉందో అది ఒకసారి అలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఈ హ్యాండ్స్ కరెక్ట్గా మనం మెజరింగ్ తీసుకున్నాం ఎక్కువ తక్కువ లేకుండా తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఈ చివరి నుంచి నేను జాయింట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనకి ఈ షోల్డర్ దగ్గర మనకి కుచ్చులు పెట్టేసుకుంటే ఎక్కువ తక్కువ వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడ నేను చూడండి అటు ఒక 3.5 ఇంచులు అటు ఇటు 3.5 ఇంచులు కదా మనకి ఎక్స్ట్రా ఉన్నది. సో ఇక్కడ నేను ఈ షోల్డర్ జాయింట్ దగ్గర మనకి ఈ కట్స్ వచ్చేటట్టు చూసుకొని అటు ఒక 3 కుచ్చులు ఇటు ఒక 3 కుచ్చులు మాత్రమే వస్తాయి, ఎక్కువ రావు అనమాట. ఫస్ట్ ఒకసారి మనం జాయింట్ చేయకముందే ఈ క్లాత్ మనకి ఆ చివరి నుంచి ఈ చివరికి కరెక్ట్గా సరిపోతుందా లేదా, మనకి మధ్యలో ఎక్స్ట్రా వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ నేను అలా చేసిన తర్వాత ఎందుకంటే ఆల్రెడీ ఒక హ్యాండ్ని జాయిన్ చేశాను. సో అందు గురించి నేను డైరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని చివరి నుంచి జాయింట్ చేసుకుంటూ మధ్యలోకి వచ్చి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేశాను. మనం మధ్యలో క్లాత్ ఎక్కడైతే జాయింట్ చేసామో ఆ క్లాత్కి మాత్రమే నేను కుచ్చిళ్ళు అయితే పెట్టడం జరిగింది. ఆ తర్వాత మనకి ఈ చివరకు వచ్చేసరికి 2 సమానంగా ఉన్నాయి లేదా ఇలా చూసేసుకొని మనం కుట్టేసుకోవడమే. ఎందుకంటే మనకి ఏమైనా ఎక్స్ట్రా మనకి ఇటువైపు మిగులుతుందని అనుకోండి హ్యాండ్స్, అప్పుడు మనం అది చూసేసుకొని ముందే మనం అక్కడ ఇంకొక గుచ్చుని ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. సో అది మీరు చూసుకోండి. ఎందుకంటే ఇంకా ఈజీగా కావాలంటే ఇటు ఒక పిన్ను అటు ఒక పిన్ను పెట్టేసి మధ్యలో మనకి కుచ్చిళ్ళు వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనకి ఒకసారి అయితే కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఆ చివరన ఈ చివరన 2 సైడ్ జాయింట్స్ పట్టుకోండి. ఇలా పట్టుకున్నాక మనకి 2 సైడ్లు కూడా సమానంగా వస్తున్నాయా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. హ్యాండ్స్ అలా వచ్చిందనుకోండి ఇంకొక డబుల్ కుట్టు వేసేసుకొని
ఏ ఏమన్నా మనకి ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి, ఎటు సైడ్ ఎక్కువ వస్తుందో చూసుకొని అటు సైడ్ కొంచెం క్లాత్ అనేది లోపల నుంచి కుట్టు వేసుకుంటే మనకి సమానంగా వచ్చేస్తుంది. సో, ఇప్పుడు మనకు సైడ్ కుట్టు అనేది కింద నుంచి వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకి మార్కింగ్ ఉంది కాబట్టి ఆ మార్కింగ్ ప్రకారం నేను ఈ లైన్ నుంచి వేసేసుకుంటున్నాను. లేదా మనకి బ్లౌజ్‌కు ఫ మెజరింగ్‌తోని వేసుకోవాలనుకుంటే ఒకసారి అయితే మీరు బ్లౌజ్‌ని చూసేసుకొని అలా అయినా మనకి ఆహ్, కుట్టు అనేది వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇది సైడ్‌కి ఖర్చు అనేది 2 ఇంచెస్ మాత్రమే ఉంచాం కాబట్టి ఆ 2 ఇంచెస్ ఉంచేసుకొని ఇటువైపు నుంచి ఫిట్టింగ్ కుట్టు అనేది వేసేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. సో, ఇంతేనండి. మనకి ఇలా కనుక కుట్టేసుకుంటే ఈ ఇప్పుడు ఈ క్లాత్‌కి ఈ హ్యాండ్స్‌కైతే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగొస్తుంది. ఇప్పుడు నేను ఈ నెక్ వచ్చేసి బ్యాక్ సైడ్ బోట్ నెక్ తీసుకున్నాను కాబట్టి మొత్తం కుట్టిన తర్వాత అయితే ఈ విధంగా వచ్చింది చూడండి హ్యాండ్స్. ఫ్రంట్ వైపు అలాగే బ్యాక్ వైపు మనకి ఎక్కువ కుచ్చులు రావన్నమాట. జస్ట్ 3 మాత్రమే వస్తాయి. ఈ హ్యాండ్స్‌ని రాసి బ్లౌజ్ హ్యాండ్స్ అంటారను. ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్ ఏంటంటే మనకి ఇక్కడ సేమ్ క్లాత్ కాకుండా కొంచెం వేరే క్లాత్ వి షేప్‌లో వచ్చే విధంగా పెట్టేసి ఇలా కుట్టాననమాట. డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పేసి. ఆ తర్వాత నేను బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత లేస్ తెచ్చి కుట్టాను. సో, కుట్టినప్పుడైతే మనకి లేస్ లేదు కాబట్టి ఆ టైంలో కుట్టలేదు. సో, లేస్ కనుక మనకి ఉంటే హ్యాండ్స్ మనం ఆహ్, కుడతాం కదా! అప్పుడే వెంటనే హ్యాండ్స్ జాయింట్ చేయకముందే మనం లేస్ కనుక వేసేసి, ఆ తర్వాత హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. కుట్టిన తర్వాత హ్యాండ్స్‌కి లేసేయాలంటే కొంచెం మనకి ఎక్కడన్నా ముడతలొచ్చేస్తాయేమో క్లాత్ అంటే మనకి వేరే దగ్గర వేరే క్లాత్స్ మధ్యలో కుట్టులోకి వచ్చేస్తాయేమో అని టెన్షన్ ఉంటుంది. సో, నెమ్మదిగా కుట్టుకుంటే అలా అయినా కుట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. నేను మొత్తం కుట్టిన తర్వాత అయితే లేస్ ఏసిన తర్వాత ఈ బ్లౌజ్ యొక్క లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. ఒకసారి అయితే వేసుకొని చూపిస్తాను చూడండి మొత్తం. బ్లౌజ్ అంతా కూడా ఫిట్టింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి ఎక్కడా కూడా ముడతలు లేకుండా పర్ఫెక్ట్‌గా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా మనకి ఎక్కడ అనేది ముడతలు లేకుండా కరెక్ట్‌గా వచ్చింది. అలాగే మనకి బ్యాక్ పార్ట్ మనకి స్టార్ నెక్ అనేది మనకి బోట్ నెక్‌తోని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది వీడియో ఆల్రెడీ పెట్టాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అయితే చూడండి. పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇది మనకి నా సైజ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కిందనే వచ్చేస్తుందనమాట. ఇది 31 ఆహ్, నుంచి 30 ఇంచెస్ మధ్యలో ఉంటుంది బ్లౌజు. సో, కాబట్టి నా ఫిట్టింగ్‌కి అయితే ఈ విధంగా వచ్చేసింది. ఒకసారి అయితే మీరు బ్లౌజ్ యొక్క వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.